హలో, ఏం చేస్తున్నావు నాని? తిన్నావా? గా సమ్మయ్య మామ సెల్లు నుంచి 5,000 పంపించిండు బాపు. వచ్చినాయా? వచ్చినాయి మమ్మీ. సరే చిన్న, మంచిగా చదువుకో. హలో బాపు, ఇత్తనాలకు పైసలు కావాలంటే కదా, గా దుక్నం మల్లయ్య మామకు 10,000 కొట్టినా, తీసుకోపో. ఇట్లా ఊర్లున్నోళ్ళు పట్నపోళ్లకు, పట్నంలున్నోళ్ళు ఊరోళ్లకు పంపిస్తారు. కానీ పక్కోళ్ళకో ఆళ్ళకో ఇళ్ళకో పంపించి తీసుకోమంటారు, కానీ సీదా వాళ్ళకే పంపుతలేరు. వాళ్ళ గూగుల్ పే, ఫోన్ పే అంటే ఏందో తెలిస్తే కదా. ఊళ్ళో కొందరికి ఎరుకుంటది, గాళ్ళ ఫోన్లకే పైసలు కొట్టించుకుంటారు, అంతే కదా. కానీ గిటి చూడుర్రిగా. ఆదిలాబాద్ జిల్లాలో అడవిలు ఇసిరేసినట్టుండే ఈ ఊరును చూసి అల్కగా తీసేశారు. చుట్టూ పచ్చని చెట్లు, ఏక్ నంబర్ రోడ్లు, ఎప్పటికప్పుడు చెత్త తీసేసుడు, మొలకలు నాటుడు, అవిటి మంచి చెడ్డలు అరుచుకునుడు, పచ్చని చెట్ల నడుమ వైకుంఠధామం, ఆడ తానాలు చేస్తానికి షవర్లు, ఇటు నర్సరీ, అటు డంపింగ్ యార్డు, అండ్లనే తయారైతున్న కంపోస్ట్ ఎరువు, కూరలాడుకుంటానికి మైదానం, చదువుకుంటానికి లైబ్రరీ, అన్నిటికంటే ముఖ్యమైనది గ్రామ పంచాయతీ ఆఫీస్ చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏమనున్నదా? ఈడికే పరిశాన్ అయిండ్రు కదా. అడవికి దగ్గరుండే ఏజెన్సీ ఊరికి ఇంకో స్పెషాలిటీ ఉన్నదుల్లో, అందరికందరూ డిజిటల్ పేమెంట్లే చేస్తారు. ఈడ అవు బుడ్డ పొరల కాంచెలు పెద్ద మనుషుల దాకా పతొక్కులు ఫోన్ల నుంచి కొట్టుడే, నోట్లు ఇచ్చుడు, చిల్లర అడుగుడన్న ముచ్చటే ఉండదు. నిన్నయాల్టి సంది కాదుల్లో 8 ఏళ్ల కాంచెలు ఇదే కథ. అంటే ఈ నోట్ల బంద్ కాకముందే ప్రతి ఇంటికి అకౌంట్ ఓపెన్ చేసి అందరికి కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినాం. దాని ద్వారా ఏమైందంటే గ్రామంలో మనకు పేమెంట్ చేయడానికి ఇబ్బంది లేకుండా అప్పట్లో మోడీ సార్ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చిల్లర తిప్పలు తప్పించుకుంటానికి ఈ ఉపాయం చేసిర్రట. కానీ అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, గాసవులెత్తుతే చేసిర్రట. చేయాలంటే ఫస్ట్ ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్లు ఉండాలి. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వారికి ఏం చేసినామంటే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం ఇవ్వడం జరిగింది. దాంతో అప్పటికెళ్ళి ఇప్పటిదాకా దూకునం పోయినా, ఆటో ఎక్కినా, ఇంకెక్కరున్నా ఫోన్ తీసుడు కొట్టుడే. ఆటోలోకి వెళ్ళవలసి వచ్చిన, కిరాణా షాపుల్లో కూడా అండ్ మనకు కావాల్సిన సరుకులు తెప్పించుకోవాలన్నా అన్నిటిని మేము మా ఫోన్ల ద్వారానే లావాదేవీలు చేస్తున్నాము. టెక్నాలజీని గీతీర్లాడకం చేస్తున్నందుకు, ఊరిని డెవలప్ చేసుకుంటున్నందుకు స్టేట్ వాళ్ళు 25, సెంటర్ వాళ్ళు 6, జిల్లా నుంచి 10 అవార్డులు వచ్చినాయంటే చూడుర్రిగా. 30 నుంచి 40, 50 దాకా అవార్డులు వచ్చేసినాయి. డిజిటల్ పేమెంట్ కూడా అవార్డు కూడా వచ్చినది నాకు. భారతదేశంలోనే 4వ గ్రామంగా మన గ్రామాన్ని ఎంపిక చేసిండ్రు. అప్పుడు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు మాకు ఢిల్లీకి పిలిపించి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. టెక్నాలజీ ఆడకంలో రువ్వడి చూపిస్తున్న మీ ఊరికి ఏం కావాలని అడిగితే దళితులకు 3 ఎకరాల భూమి చూపిపించుకున్నారట. మరి మీ గ్రామానికి ఇంత మంచి దేశంలో పేరు వచ్చింది. మీ గ్రామానికి ఏం అవసరం ఉందంటే, ఇక్కడ దళిత కుటుంబాలు ఉన్నాయి సార్, ఒక 33 కుటుంబాలు. వాళ్ళకు కూలినాలి చేస్తేనే ఇల్లు గడుపుతుంది, అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 3 ఎకరాల భూమి ఏంటంటే చిల్లర తిప్పలు లేకుండా, బ్యాంకు పోయే అక్కర లేకుంటే ఇప్పుడే మంచిగున్నది అంటూ ఊరోళ్ళు. తేడా అంటే ఇది సేఫ్టీ మంచిగా ఉన్నాయి కదా. మార్కెట్ లో 500 చిల్లర దొరకది. మళ్ళీ ఇది డిజిటల్ పేమెంట్ అంటే ఫోన్ ద్వారా మంచిగా మనకు లాభం ఉంటాయి, ఎటు పైసలు పోకుండా. పల్లెలంటే ప్రకృతికి దగ్గర, టెక్నాలజీకి దూరం ఉంటాయి అనుకుంటారు. కానీ ముకురాకే ఊరు మాత్రం అటు ప్రకృతికి, ఇటు డెవలప్మెంట్ కు, ఇంకో దిక్కు టెక్నాలజీకి సుత షాన్ అంటే చాలా దగ్గర ఉంది పో.